అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడే అంశం మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ, రాజధాని నిర్మాణం, అలాగే ప్రధానమంత్రి రాక, ఈ విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే ఎవరూ మాట్లాడకపోతే ఆ, అందరికీ తెలియని అంశాలు చాలా ఉంటాయి. ప్రజలకు తెలియాలి అందరికీ. అప్పుడే ప్రజలు భాగస్వామ్యం అవుతారు. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాకపోయినప్పటికీ మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాలు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఏంటో తెలియని తాపత్రయం. నేను అనేక రాష్ట్రాలు తిరిగాను, దేశాలు కూడా తిరిగాను. తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కనపడితే ఆవురావురమంటూ ఆ ఊరు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళేవాళ్ళం. సో ఇటీవల నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, వారు రైతుల్ని మరొక 40-50 వేల ఎకరాలు రాజధాని కోసం కావాలి అని అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనలో ఎలాంటి ఆ, దాపరికం లేదు. తప్పకుండా రైతులందరూ కూడా ముందుకొచ్చి ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నానండి, హైదరాబాదులో ఎయిర్పోర్ట్ కట్టారు. అది కేవలం 3,000 ఎకరాలు. ఈరోజు ఎయిర్పోర్ట్కి స్థలం చాలటం లేదు. ఇంకో విషయం చెప్పాలి, ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉండాలి ఫస్ట్. అప్పుడే విదేశాల నుంచి అక్కడికి జనాలు వస్తుంటారు, అలాగే పెట్టుబడులు పెడతారు, అలాగే అనేక కంపెనీలు పెట్టేసి మనకు ఉద్యోగ కల్పన సృష్టిస్తారు. అందుచేత మనం ఈ మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలంటే ప్రధానమైనది భూమి, ల్యాండ్. ఈ ల్యాండ్ అనేటువంటిది హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఈరోజు చాలటలేదు. అలాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నది. అమరావతి చుట్టూ అంటే ఆ పక్కనున్న విజయవాడ, అమరావతి, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నీ కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది అని నేను విన్నాను. అంటే రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. ఈరోజు మేము హైదరాబాద్లో చూస్తున్నామండి, ఔటర్ రింగ్ రోడ్డు రావటం వల్ల ఎంత అభివృద్ధి చెందిందంటే హైదరాబాదు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగులు రావటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇలా ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి రియల్ ఎస్టేట్ రావాలి కదండి, రాకపోతే వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందాయి? రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వ్యాపారం. దాంట్లో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే ఈవెన్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెప్తుంటారు, ఎప్పుడైతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతుంటాయో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కనుక అసలు అదుపు లేకుండా పెరుగుతూ ఉంటే అసలు ఎన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు. భావితరాలకి, మన ముందు తరాల వాళ్ళకి, మన తర్వాత తరం వాళ్ళకి, ముందు కాదు తర్వాత తరం వాళ్ళకి మంచి ఉద్యోగాలు, త్వరితగతిన ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ చేయవలసింది మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉందని ఆశిస్తున్నాను. అలాగే నారాయణ గారు అడిగినటువంటి దాంట్లో తప్పులేదు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమి ఉండవు. మనకి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, అవన్నీ ఇంకా రాలేదు. అవన్నీ వస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు ఎన్నో వస్తే మనకి ఎన్నో ఉద్యోగ కల్పన జరుగుతుంది. కాబట్టి మన పిల్లలు, మన తర్వాత తరం పిల్లలు ఎవరు కూడా విదేశాలకో లేకుంటే హైదరాబాద్కో, చెన్నైయో, బెంగళూరో, ఢిల్లీయో పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. అక్కడ అవమానాలు పడాల్సిన అవసరం ఉండదు. అంచేత మీరు తప్పకుండా రైతులను, ముఖ్యంగా రైతులు ఎవరు ల్యాండ్స్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచించి తప్పకుండా గవర్నమెంట్కి సహకరించండి. ఎందుకంటే అభివృద్ధి చెందాలి రాష్ట్రం. నేను రాష్ట్రం అంటున్నాను, అమరావతి ఒక్కటని కాదు, మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు అనేక అంశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయం తీసుకుంటే చంద్రబాబు గారు
వేసిన బీజం ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఒకటి, ఈ రెండింటికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత వారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. అదే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన దానిలోనే తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసి చూపించారు. అలా మనకు కంటిన్యూటీ ఉంటే తప్పకుండా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ కంటిన్యూటీ ఉండాలి. సో ముఖ్యంగా అమరావతి డెవలప్ అవ్వాలంటే మనకు అనేక సంస్థలు రావాలి. నేను హైదరాబాద్లో చూశానండి, ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ ఉద్యోగాలు అద్భుతం అన్నమాట. నాకు తెలిసి ఒక 4-5 లక్షల మంది పనిచేస్తున్నారు ఎయిర్పోర్ట్ చుట్టూ అయితేనే. ఒక ఎయిర్పోర్ట్ రాగానే ఏదో ఫ్లైట్లు ఎక్కుతారు వాళ్ళే కదండి, డబ్బులున్న వాళ్ళు ఫ్లైట్లు ఎక్కునో కాదు, చాలా ఉద్యోగాలు వస్తాయి అక్కడ. యాన్సిలరీ ఉద్యోగాలు బోలెడు వస్తాయండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూశాను, ఒక అతని ఎయిర్పోర్ట్ లేబర్ మేనేజర్ అనమాట. అతని లేబర్ మేనేజర్ అంటే మన భాషలో రైల్వేలో కూలీలు ఉంటారు కదండి, అలా ఎయిర్పోర్ట్లో కూడా ఉంటారు. వాళ్ళని పోర్టర్స్ అంటారు. వాళ్ళని సప్లై చేసేటువంటి కిరణ్ అనేటువంటి ఒక మేనేజర్ ఉన్నాడు. అతని రోజు సంపాదన చూస్తే అద్భుతం, ఆశ్చర్యపడాల్సి వస్తుంది. జస్ట్ మ్యాన్ పవర్ సప్లై అతను చేసేది. ఇలా ఎన్ని ఉద్యోగాలు, ఆయన కింద పనిచేసేటువంటి ఆ 200-300 మందికి ఉద్యోగాలు వచ్చినట్టే కదా. వాళ్ళకి నెలకు 20,000 30,000 జీతాలు వస్తున్నాయి. అంటే చిన్న ఉద్యోగాలు అనొచ్చు మీరు, చిన్నవే. మరి ఏ చదువుకు ఎంత చెట్టుకు అంత గాలిలాగా ఏ చదువుకు అంత మంచి ఉద్యోగం వస్తుంది. సో మనం అట్లీస్ట్ ఫ్యామిలీలు గడుస్తాయి కదా. సో ఇలా మనం ఆలోచించాలి. తప్పకుండా రైతులు మళ్ళీ కన్సిడర్ చేయండి, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈలోగా నేను మంత్రివర్యుడు నారాయణ గారిని కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆల్రెడీ ఇచ్చినటువంటి ల్యాండ్లో లేఅవుట్ని తొందరగా పూర్తి చేసి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తే, ఎక్కడుందో ఐడెంటిఫై చేసేసి వాళ్ళకు రావలసినటువంటి ల్యాండ్ డెవలప్ చేసి వెంటనే ఇస్తే అక్కడ అనేక బిల్డింగులు, కమర్షియల్ యాక్టివిటీస్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా తొందరలో పూర్తి చేస్తారని ఆశిస్తూ, అభినందిస్తూ మీ అందరికీ విన్నందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.